వరకు వ్యాపారం లాభాలు లేని కంపెనీలో నిజమైన వ్యాపారవేత్త ఎవరైనా పెట్టుబడులు పెడతారా? నిర్వాహకుడికి వ్యాపార దక్షత ఉందని భావిస్తారా? కానీ ఆ సంస్థలోకి భారీగా పెట్టుబడులు ప్రవహించాయి. తమ వ్యాపార దక్షత చూసే డబ్బులు పెట్టారని ఆ కంపెనీ యజమాని వైఎస్ జగన్ తన మనుషులతో పలుమార్లు బొంకించారు. ఆయన్ను నమ్మి డబ్బులు పెడితే వాటిని వ్యాపారానికి ఉపయోగించాలి, కానీ ఇంద్రభవనం లాంటి ఇళ్లు కట్టుకోవడానికి ఆ నిధులు బదలాయించారు. దీన్ని బట్టి అవి పెట్టుబడులు కావని, ముడుపులేనని స్పష్టమవుతోంది. జగన్ కు తెలిసింది వ్యాపారం కాదు, నీకిది నాకది పేరుతో వసూళ్ల దక్షత మాత్రమేనని. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి కొన్ని సంస్థలకు, వ్యక్తులకు అక్రమంగా లబ్ధి కల్పిస్తే ఆ ప్రతిఫలాన్ని ఆయన కుమారుడు జగన్ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు ఇప్పటికే లెక్కకు మించి ఉదంతాలు బయటకొచ్చాయి. ఇలా వచ్చినప్పుడల్లా ఆయన మనుషులు ఓ వాదన బయటకు తెస్తారు, జగన్ విజయవంతమైన వ్యాపారవేత్త అని. ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని. వారి వాదన పచ్చి అబద్ధమని రుజువు చేసే మరో ఆధారం బట్టబయలైంది. జగన్ ఏర్పాటు చేసిన సిలికాన్ బిల్డర్స్, మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల ద్వారా వసూలు చేసిన డబ్బు బెంగళూరులో అత్త ఈసీ సుగుణ పేరిట నిర్మించిన భారీ భవన నిర్మాణానికి బదలాయించారు. అత్తకు రుణం ఇస్తున్నట్లుగా ఈ నగదు బదలాయింపు వ్యవహారం జరిపినట్లు స్వయంగా జగన్ సంస్థలకు ఆడిటర్గా వ్యవహరించిన ఐవీఎస్ఎస్ రాజు సిబిఐకి తెలిపిన విషయం ఇప్పటికే బయటకొచ్చింది. సిలికాన్ బిల్డర్స్ నుంచి 12,30,00,000, దాని అనుబంధ సంస్థ మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి 22,07,00,000 బెంగళూరు భవనం, భూమి, నిర్మాణం, సామగ్రి కోసం మళ్లించినట్లు వివరించారు. నిజానికి ఈ భవనం జగన్ ఉండటానికి నిర్మించుకున్న సొంత భవనం తప్పితే వ్యాపార కార్యకలాపాలకేమీ కాదు. దీన్ని బట్టి సిలికాన్ బిల్డర్స్, మార్వెల్లకు వాటాల రూపంలో డబ్బులు సమర్పించుకున్న వారు ఈ సంస్థలు వ్యాపారం చేసి తమను ఉద్ధరిస్తాయని కాక జగన్ కు ముడుపులుగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇవి ఎవరి నుంచి వచ్చాయనేది ఆరా తీస్తే వైఎస్ అక్రమాల వల్ల ప్రయోజనం పొందిన నిమ్మగడ్డ ప్రసాద్ పేరు ప్రముఖంగా బయటకొస్తోంది. వైఎస్ హయాంలో నిమ్మగడ్డకు వాన్పిక్ ప్రాజెక్ట్ కట్టబెట్టారు. ప్రతిఫలంగా జగన్ సంస్థల్లోకి నిమ్మగడ్డ 100 కోట్లు ప్రవహింపజేశారు. బెంగళూరు భవనానికి కొంత భాగం నిధులిచ్చిన సిలికాన్ బిల్డర్స్ కూడా ఆ కంపెనీల్లో ఒకటే. తనకు చెందిన సుగుణి కన్స్ట్రక్షన్స్, G2 కార్పొరేట్ సర్వీసెస్ కంపెనీల ద్వారా 57 కోట్లు నిమ్మగడ్డ సిలికాన్ బిల్డర్స్ కు బదలాయించారు. దీనిని బట్టి ఆ నిధులు కూడా జగన్ బెంగళూరు భవనానికి ఉపయోగపడినట్లు అర్థమవుతోంది. సిలికాన్ బిల్డర్స్ సంస్థను 2004 సెప్టెంబర్ 13న కర్ణాటకలో నమోదు చేశారు. అప్పటి నుంచి 2009 వరకు వ్యాపారం, లాభాలు లేవు. ఈ సంస్థ 2010 నాటికి ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాన్ని 25,000గా పేర్కొంది. ఈ లెక్కన ఈ సంస్థలో చెప్పుకోదగిన ఉద్యోగుల సంఖ్య కూడా లేదని అర్థమవుతోంది. అదే ఏడాది పన్ను తర్వాత లాభాన్ని 5 లక్షలుగా చూపించారు. ఇలా ఉన్న సంస్థలోకి భారీ ప్రీమియంతో పెట్టుబడులు వచ్చి పడ్డాయి. G2 కార్పొరేట్ సర్వీసెస్ 50 కోట్లు, సుగుణి కన్స్ట్రక్షన్స్ 7 కోట్లు పెట్టుబడుల కింద అందజేశాయి. ఈ రెండు నిమ్మగడ్డకు చెందినవే. కేవలం 5 నెలల వ్యవధిలో G2 కార్పొరేట్ సర్వీసెస్ ద్వారా 50 కోట్లు సిలికాన్ బిల్డర్స్ లోకి చేరాయి. 2008 డిసెంబర్ 31న 7 కోట్లు వసూలు చేశారు. సిలికాన్ బిల్డర్స్ లోకి ఇలా వచ్చిన 57 కోట్ల నిధులు వ్యక్తిగత ఆస్తుల కొనుగోలుకు తన ఆధీనంలో కొత్త సంస్థలు ఏర్పాటు చేశారు. సిలికాన్ కు అనుబంధంగా 3 కంపెనీలు, వాటి ద్వారా నిధులు మళ్లిస్తూ బెంగళూరు, హైదరాబాదుల్లో భూములు, రాజప్రసాదాలు, ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. సిలికాన్ బిల్డర్స్ లో 10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరు నిమ్మగడ్డ కంపెనీలు 275 చొప్పున కొనుగోలు చేశాయి. 2009 జనవరి 12 G2 కార్పొరేషన్ సర్వీసెస్, సుగుణి కన్స్ట్రక్షన్స్ ఇలా 9,81,817 షేర్లు కొనుగోలు చేసి దాదాపు 27 కోట్లు పెట్టుబడులుగా సమర్పించుకున్నాయి. సిలికాన్ లో జగన్ భార్య వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ కుటుంబ సంస్థలైన క్లాసిక్ రియాల్టీ, సండూర్ పవర్ 26 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. సండూర్ పవర్ లోనూ నిమ్మగడ్డ పెట్టుబడులున్నాయి. క్లాసిక్ రియాల్టీలో సండూర్ పవర్ పెట్టుబడులున్నాయి.